పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ తో ఉన్నాము. నిన్న కేబినెట్ మీటింగ్ లో అటు బీసీ రిజర్వేషన్లు రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% ప్రకారం అభ్యర్థులను కేటాయించడము, అలాగే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో మొత్తం చట్టబద్ధ ఈ రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి లింగం యాదవ్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ వర్గీకరణ, సో మరి ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము మరియు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ పరిపాలన జరుగుతున్నటువంటి మనకు తెలిసిందే. అదేవిధంగా ఆనాడు ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అని, మరి దానికి అనుగుణంగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా నిన్న గతంలోనే ఇవాళ దేశ చరిత్రలోనే మొదటిసారిగా కులగణన చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిన్న క్యాబినెట్ అప్రూవ్ కూడా అయింది. డెఫినెట్ కూడా రేపు అసెంబ్లీలో చట్టం కూడా తేబోతుంది. ఆ తర్వాత డెఫినెట్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా బీసీలకు ఏదైతే న్యాయం జరుగుతుందో స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కు దానికోసం ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి అదేవిధంగా ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా వాళ్ళ ప్రజాప్రభుత్వం అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇవాళ అణగారిన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది ఇవాళ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ ఆనాడు బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే మరి దాన్ని 18% తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇవాళ అదేవిధంగా మరి 10 ఏళ్లుగా కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి టెక్నికల్ ఓబీసీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీసీల మీద ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ లేదు. అందుకే ఇవాళ కేంద్రంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశ చరిత్రలోనే మొదటిసారిగా కులగణన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మీకు చేతనైతే రేపు జరగబోయే పాపులేషన్ సెన్సెస్ లో కూడా కులగణన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. సో దీని ప్రభావం కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడనుందా? రానున్న ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలైన ఎమ్మెల్యే కోట ఎన్నికలపైన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన పడనుందా ప్రభావం? అలాంటిది ఏది లేదు. ఏదైతే స్థానిక సంస్థల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే రాజకీయాలు అందులో చేయకూడదు, అది విద్యార్థుల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని. అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. అది కూడా బీజేపీకి బీఆర్ఎస్ మొత్తంగా తన పార్టీని తాకట్టు పెట్టి బీజేపీకి సపోర్ట్ చేయడం వల్లనే ఆ బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. ఆ మార్జిన్ కూడా చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్ తగ్గలేదు. ఇది బీజేపీ బీఆర్ఎస్ కుట్ర వల్ల వాళ్ళిద్దరు కలిసి, అంటే బయటికి మాత్రం చెప్పకుండా ఇద్దరు కలిసి లోపకారి ఒప్పందంలో భాగంగానే బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నించి, అందువల్లనే బీజేపీ క్యాండిడేట్ గెలిచింది తప్ప అక్కడెక్కడ కూడా దీనివల్ల వచ్చే నష్టం కానీ ఏమీ లేదు. ఇది గెలిచినంత మాత్రంలో బీజేపీ ఏదో అవుతుంది అనుకుంటే అది ఆలోక భ్రమ మాత్రమే. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా అన్ని విషయాల్లో ఇవాళ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ముందుకు పోతుంది. ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. బీజేపీ దీనివల్ల పెద్దగా బీజేపీ ఒరిగేది ఏమీ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం నినాదం పనిచేస్తుందని అదే చెప్తున్నాండి. ఇవాళ బీసీలకు న్యాయం చేసింది మేము కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, ఆనాడు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించింది టీఆర్ఎస్. మరి బీసీలకు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయట పెట్టలేదండి? అదేవిధంగా మరి బీసీ ప్రధాని చెప్పినట్టు మోడీ బీసీలకు ఏం చేసిందో చెప్పమనండి. కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ఇప్పటి వరకు. ఇవాళ మరి ఎందుకు అది చేయాలని అదే చెప్తున్నాం. ఇవాళ క్యాస్ట్ సెన్సస్ మరి జరగబోయే జనగణనలో కులగణన కూడా చేయండి. మేము ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ దేశ చరిత్రలో మొదటిసారిగా చాలా సైంటిఫిక్ గా ఇవాళ కులగణన చేస్తున్నాం. అంటే కోర్టులు కూడా ఛాలెంజ్ చేయకుండా ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ మేము రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవాళ బీసీలకు 40% ఇస్తున్నాం. మీకు చేతనైతే రేపు కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. అది కదా మీరు చేయకుండా మీరు మాట్లాడితే ఇవాళ ఉన్నప్పుడు డెఫినెట్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు.
నిన్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి త్వరలో మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము అని చెప్పడం జరిగింది. అంటే రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ నుంచి? డెఫినెట్ కూడా ఇవాళ అది ఏం చెప్తాం ఏం గిఫ్ట్ ఇస్తాం అనేది తొందరలోనే చూస్తారు. మేము ఏం చేస్తాం డెఫినెట్ కూడా ఇవాళ వాళ్ళు ఏదో ఉరికి పడుతుంది ఏమీ లేదు. తొందరనే ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ రెండు ఒకటి వాళ్ళ కనీసం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు కూడా రావు స్థానిక సంస్థలు. అదే రిటర్న్ గిఫ్టా? డెఫినెట్ గా రిటర్న్ గిఫ్ట్ ఏంటనే తొందరలో చూస్తారు కదా, ఇక చెప్పే ముందుకు తొందరలోనే చూస్తారు గిఫ్ట్. డెఫినెట్ కూడా ఈ మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్ బీజేపీకి బీఆర్ఎస్ కు మైండ్ బ్లాక్ అయ్యే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.